అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీత. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో 3 ఆత్మల వివరం స్వామివారు సంపూర్ణముగా తెలియచేశారు. విజ్ఞాన యోగము అనే అధ్యాయములో 27వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఈ శ్లోకము యొక్క వివరము జీవాత్మ మరియు ప్రకృతి గురించి తెలియచేశారు. భావము: రాగద్వేషముల వలన పుట్టుచున్న ద్వంద్వములచే భ్రాంతి చెందిన వారై సర్వజీవరాశులు పుట్టినది మొదలుకొని వాటి యందే సమ్మోహనమైపోవుచున్నారు. వివరము: ప్రేమ, ద్వేషము అను 2 రకముల గుణముల వలె, ప్రేమ ద్వేషము అనేవి 2 రకముల గుణముల వలె మిగతా గుణముల వలన కలుగు సుఖదుఖములకు లొంగిపోయి, మిగతా గుణములు కూడా చాలా ఉన్నాయి కదా, ఆ గుణముల వలన కలుగు సుఖదుఖములకు లొంగిపోయి మానవులు సర్వజీవరాశులు పుట్టింది మొదలుకొని మంత్రించబడిన వారి వలె గుణములలోనే చిక్కుకొని ఉన్నారు. ఈ గుణములలో చిక్కుకొని మనుషులందరూ మంత్రించబడిన వారి వలె చిక్కుకొని ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క భావన. అందరికీ నమస్కారం.